ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించెదము. దేవుని వాక్యం చదువుకుందాం. தேவனுடைய வசனத்தை நாம் வாசிப்போம். 2వ తిమోతి రాసిన పత్రిక 2 தீமோத்தேயுக்கு எழுதின நிருபம் 3వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. 3వ అధ్యాయం మొదటి 2 వచనங்களை వాసిపోం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ వాక్యమును మనము తీసుకొని గత 4 వారముల నుండి అంత్య దినములలో దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ఈ స్వభావాలను గురించి మనం ఈ దినాలలో నేర్చుకుంటున్నాము. இந்த வசனங்களை ஆதாரமாக கொண்டு கடந்த 3-4 வாரங்களாக கடைசி நாட்களிலே கொடிய பாவங்கள் சபையில் உள்ளவர்களுக்கு இருப்பதை குறித்து நாம் தியானித்து வந்தோம். ఇవి అన్య జనులను గురించి రాయబడలేదు. இந்த காரியங்களை అన్య జనங்களை குறித்து எழுதப்படவில்லை. రక్షింపబడిన దేవుని యొక్క బిడ్డలలో అంత్యకాలములలో ఈ స్వభావములు ఉంటున్నవని పౌలు తిమోతికి తెలియచేస్తున్నారు. రక్షింపబడ్డ దేవుని పిల్లகளுக்குள்ளே கடைசி காலங்களிலே இப்படிப்பட்ட கொடிய பாவங்கள் காணப்படுகிறது என்று அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு எழுதுகிறார். వారు రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది అనేక సంవత్సరముల నుండి దేవుని యొక్క బిడలుగా వారు జీవిస్తూ ఉన్నారు. அவர்கள் ரட்சிக்கப்பட்டு ஞான ஸ்நானம் எடுத்து பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்று பல வருடங்களாக அவர்கள் దేవుని பிள்ளைகளாக జీవిத்துக் கொண்டிருக்கிறார்கள். అయినప్పటికీ దేవునికి ఇష్టములేని ఈ స్వభావాలు వారిలో కనబడుచున్నవి. என்றாலும் தேவனுக்கு பிரியமில்லாத இந்த స్వభావங்கள் அவர்களுக்குள்ளே காணப்படுகிறது. వీటిలో స్వార్థ ప్రియులు, ధనాపేక్ష ప్రియులు, బింకములాడేవారు, అహంకారులు అనేటువంటి ఈ గ్రూపులను గురించి గత దినాలలో మనం విని ఉన్నాము. நாம் இந்த வசனத்திலே சில தற்பிரியராயும் பணப்பிரியராயும் வீம்புக்காரராயும் பெருமை உள்ளவர்களாயும் இருக்கிறார்கள் என்று நாம் கடந்த వారங்களிலே தியானித்தோம். ఆ తర్వాత మన ఇక్కడ ఒక గ్రూప్ మరొక గ్రూపును చూచినప్పుడు వీరెవరంటే దూషకులు అనే రాయబడి ఉన్నది. இங்கே இன்னொரு கூட்டத்தாரை குறித்து நாம் பார்ப்போம் என்றால் அவர்கள் யார் என்றால் அவர்கள்தான் దూషిக்கிறவர்கள். దూషకులు అని వ్రాయబడి ఉన్నది. దూషిக்கிறவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దూషకులు అని చెప్పినప్పుడు ఇందులో పలు విధమైనటువంటి గ్రూపుల వారు కనబడుచున్నారు. இந்த దూషిக்கிறவர்கள் என்று நாம் சொல்லும்போது இதிலும் கூட சில கூட்டத்தார் காணப்படுகிறார்கள். వీరిలో ఒక గ్రూపు వారు ఎవరంటే దేవునిని దూషించేవారు. இவர்களுக்குள்ளே இருக்கிற ஒரு கூட்டத்தார் அவர்கள் தேவனை దూషిக்கிறவர்கள். ఆ తర్వాత నడిపించే వారిని అపోస్తులను దైవ సేవకులను దూషించేవారు. அதற்கு பின்னதாக நடத்திப்புக்காரரை தேவனுடைய ஊழியர்களை பரிசுத்தவான்களை దూషిக்கிறவர்கள். ఆ తర్వాత విశ్వాసులను కూడా దూషించేవారు. அதற்கு பின்னதாக విశ్వాసిகளையும் దూషిக்கிறவர்கள். ఆ తర్వాత రక్షణ లేని అన్య జనులను కూడా వారు దూషించేవారు. அதற்கு பின்னதாக రక్షిపిల్లాத అన్య జనங்களையும் கூட அவர்கள் దూషిக்கிறவர்கள். ఈ విధంగా పలు విధమైనటువంటి అనుభవములతో వారి యొక్క నోరును అదుపులో పెట్టుకోకుండా దూషించేటువంటి ఒక స్వభావము కలిగిన మనుషులు ఈ యొక్క అంత్య దినములలో కనబడుచున్నారు. ఈ విధமாக அவர்கள் தங்களுடைய நாவை அவர்கள் கட்டுப்பாட்டுக்குள் வைக்காமல் மற்றவர்களை దూషిக்கிறவர்களாக கடைசி நாட்களிலே சபையில் தான் காணப்படுகிறார்கள். వీటిలో మరి కొంతమందిని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏబు అనేటువంటి భక్తుడిని మనం చూసినప్పుడు ఆయన కుటుంబంలో ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయి ఉన్నారు. இதை குறித்து நாம் வேத புஸ்தகத்திலே பார்க்கும்போது யோபு என்கிற பக்தனுடைய ஜீவித்தை நாம் பார்க்கும்போது ஒரே நாளிலே அவனுடைய குடும்பத்தார் 10 பேரும் மரித்து விட்டார்கள். గోడ కూలిపోయి 10 మంది సంతానము తన యొక్క పిల్లలు ఒకే రోజు 10 శవాలు
డెడ్ బాడీలు ఆయన ఇంటిలో కనబడుచున్నవి. அவனுடைய வீட்டின் கூரை விழுந்து போனதினால் ஒரே நாளிலே 10 சவங்கள் அவனுடைய வீட்டிற்கு முன்னதாக வைக்கப்பட்டது. అయినప్పటికీ ఆయన దేవునిని దూషించలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రమని ఆయన దేవుని నామాన్ని మహింపరిచి ఉన్నాడు. என்றாலும் அவன் தேவனை தூஷிக்கவில்லை. கர்த்தர் கொடுத்தார், கர்த்தர் எடுத்தார், கர்த்தருக்கு ஸ்தோத்திரம் என்று சொன்னான். ఇప్పుడు సహోదరుడు భాస్కరరావు గారు సాక్ష్యం చెప్పారు. వారి కుటుంబంలో ఆ ప్రాబ్లమ్కే వారెంతో నలిగిపోయిన వారుగా కనబడుచున్నారు. இப்பொழுது நம்முடைய சகோதரர் பாஸ்கர் ராவ் அவர்கள் சாட்சியில் சொன்னார்கள், அந்த அவருக்கு வந்த அந்த சோதனையிலே அவருடைய குடும்பம் எவ்வளவாகவோ பாதிக்கப்பட்டது. ఏబు యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఈ సంభవము మన కుటుంబంలో జరిగినట్లయితే మనము ఎంతవరకు సహనం కలిగిన వారుగా కనబడుచున్నాము. யோபின் வீட்டிலே நடந்த இந்த சம்பவம் நம்முடைய வீட்டிலே நடந்திருந்தால் நாம் எவ்வளவு பொறுமையாக இருந்திருக்க கூடும். 10 రోజులు చనిపోవడం కాదు, 10 మంది ఒకే రోజు చనిపోయి ఉన్నారు. 10 பேர் மரிப்பது ஒரு பெரிய காரியம் அல்ல. அந்த 10 பேரும் ஒரே நாளில் மரிப்பதுதான் அங்கே காரியம். కానీ ఆ సమయంలో ఆయన దేవుని యందు యథార్థత కలిగి దేవుని యొక్క నామాన్ని స్తుతించి మహింపరిచి ఉన్నాడు. என்றாலும் அந்த நேரத்திலும் கூட அவன் தேவனுக்கு உண்மையாய் இருந்து அவன் தேவனை ஸ்துதித்து மகிமைப்படுத்தினான். కానీ ఆ సమయంలో ఏబు యొక్క భార్య ఏబుకి విరోధముగా మాట్లాడుచున్నది. ஆனால் அந்த வேளையிலே யோபுவின் மனைவி யோபுக்கு விரோதமாக அவள் பேசுகிறாள். ఏమని మాట్లాడుతుందంటే அவள் దేవునిని దూషించి మరణమో కమ్మో అని ఆమె మాట్లాడుచున్నది. அவள் சொல்லுகிறாள், நீ தேவனை தூஷித்து ஜீவனை விடும் என்று சொல்லுகிறாள். యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం చదువుకుందాం. యోబు పుస్తకం 2వ అధ్యాయం 9వ వచనத்தை వాసిపోం. అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். యోబు యొక్క భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలవా, దేవుని దూషించి మరణము కమ్ము అని ఆమె ఆ దేవునిని దూషిస్తుంది, యోబును కూడా దూషించి మాట్లాడుతుంది. இப்பொழுது யோபுவின் மனைவி அவள் யோபுவை பார்த்து, நீர் இன்னும் உம்முடைய உத்தமத்திலே நடப்பீரோ, தேவனை தூஷித்து ஜீவனை விடும் என்று அவள் தேவனை தூஷிக்கும்படியாகவும் அவனுடைய கணவனுக்கு விரோதமாகவும் அவள் பேச ஆரம்பித்தாள். అతడైతే దేవుని యందు యథార్థత కలిగిన వాడుగా కనబడుచున్నాడు. ஆனால் அவனோ కర్తరిడతిలే அவன் ఉత్తమమాய் நடந்து கொள்கிறான். ఇక్కడ యోబు యొక్క భార్య చెప్పిన విధముగా దేవునిని దూషించి మరణము అయినట్లయితే ఏమి జరుగుతుంది? இங்கே யோபு தன்னுடைய மனைவி சொன்னதை போல அவன் தேவனை தூஷித்து மரித்தால் என்ன సంభవిக்கும்? దీని యొక్క అర్థం ఏమిటంటే, ఎవరైతే దేవునిని దూషిస్తున్నారో వారు సాతాను యొక్క వశముగా మారిపోతున్నారు. யார் யார் தேவனை தூஷிக்கிறார்களோ அவர்கள் சாத்தானின் வசமாய் மாறிவிடுகிறார்கள். దేవునిని దూషించేవారు దేవునికి సంబంధించిన బిడ్డల యొక్క లిస్టులో వారు కనబడరు. தேவனை தூஷிக்கிறவர்கள் தேவனுடைய பிள்ளைகளுடைய பட்டியலிலே காணப்பட மாட்டார்கள். భార్య అయినా సరే, భర్త అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరైతే దేవునిని దూషిస్తున్నారో వారు సాతాను యొక్క లిస్టులో వారు కనబడుచున్నారు. పురుషనానాலும் மனைவியானாலும் பிள்ளைகளானாலும் யார் யார் தேவனை தூஷிக்கிறார்களோ அவர்கள் தேவனுடைய பிள்ளைகள் என்கிற பட்டியலிலே காணப்பட மாட்டார்கள். దేవుని దూషించేవారు సాతాను యొక్క సమూహములుగా మారుతున్నారు. இந்த தேவனை தூஷிக்கிறவர்கள் சாத்தானுடைய சமூகத்தில் காணப்படுகிறார்கள். దేవునిని దూషించేవారు వారు ఒకవేళ మరణమును అనుభవించేవారుగా కనబడుచున్నారు. இந்த தேவனை தூஷிக்கிறவர்கள் ஒரு பக்கத்திலே அவர்கள் மரணத்தை அனுபவிக்கிறவர்களாக மாற்றப்படுகிறார்கள். అందువల్ల అంత్య దినములలో ఈ దూషకులు అనేవారు సంఘములో కనబడుచున్నారు. ஆகையால் கடைசி காலத்திலே இந்த தேவனை தூஷிக்கிறவர்கள் சபையில் காணப்படுகிறார்கள். దేవుని దూషించేవారు అనగా సాతానుకు సంబంధించినటువంటి జనులుగా వారు అంత్య దినములలో ఉంటున్నారని ఈ వాక్యం యొక్క అర్థమైంటున్నది. தேவனை தூஷிக்கிறவர்கள் என்றால் அவர்கள் சாத்தானை சேர்ந்தவர்களாக காணப்படுகிறார்கள், அவர்கள் சபையில் இருக்கிறார்கள் என்று இந்த வசனம் நமக்கு அறிவிக்கிறது. ఇది
దేవుని దూషించే వారిలో ఉన్నటువంటి మొదటి యొక్క అనుభవం అంటున్నది. இது தேவனை தூஷிக்கிறவர்களிலே முதலாம் அனுபவமாய் காணப்படுகிறது. రెండవదిగా చూచినట్లయితే இரண்டாவதாக பார்க்கும்போது మొదటి రాజుల గ్రంథము முதலாம் ராஜாக்கள் 21వ అధ్యాయము 21ஆம் அதிகாரம் 10వ వాక్యం చదువుకుందాం. 10ஆம் வசனத்தை வாசிப்போம். నీవు మొదటి దేవునిని రాజుల గ్రంథము 21వ అధ్యాయము 10వ వాక్యం. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనికి బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావకొట్టుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి అని రాయబడి ఉన్నది. இங்கே தேவனையும் ராஜாவையும் தூஷித்தான் என்று சாட்சி சொல்லக்கூடிய இரண்டு பேரை அவர்களுக்கு விரோதமாக நிறுத்தி என்று எழுதப்பட்டிருக்கிறது. ఈ అధ్యాయములో ఆహాబు అనేటువంటి ఒక రాజుని మనము చూడగలుగుతున్నాము. இந்த அதிகாரத்திலே ஆகாப் என்கிற ஒரு ராஜாவை நாம் பார்க்கிறோம். ఆ తర్వాత నాబోతు అనేటువంటి ఇంకొక సహోదరుని చూడగలుగుతున్నాము. இங்கே நாபாத் என்கிற இன்னொரு சகோதரனையும் நாம் பார்க்கிறோம். ఆ తర్వాత హెజబేలు అనే ఇంకొక వ్యక్తిని గురించి చూడగలుగుతున్నాము. இங்கே இன்னொருவளை குறித்து எசபேல் என்கிறவளை குறித்தும் நாம் பார்க்கிறோம். ఇక్కడ ఆహాబు రాజు పలుకుచున్నాడు నాబోతుతో పిలిచి, నీ యొక్క ద్రాక్ష తోటను నాకు కావాలి, నాకేమని ఆహాబు రాజు అడుగుచున్నాడు. இந்த ஆகாப் ராஜா இந்த நாபாலை அழைத்து உன்னுடைய திராட்சை தோட்டத்தை எனக்கு கொடுத்து விடு என்று அவன் கேட்கிறான். ఈయన నాబోతు చెబుతున్నాడు, అది నా యొక్క పితరుల యొక్క ఆస్తి, దానిని నేను ఇవ్వను అని ఆయన సమాధానం పలికి ఉన్నాడు. அப்பொழுது இந்த நாபோத் ஆகாபை நோக்கி, இது என்னுடைய பிதாக்களின் சுதந்திரமாயிருப்பதினால் நான் அதை உனக்கு கொடேன் என்று சொன்னான். అప్పుడు వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క సంభాషణ యెజబేలుకి తెలియపరచబడినది. இவர்கள் இரண்டு பேருக்குள்ளே நடந்த இந்த சம்பாஷணை எசேபேலுக்கு அறிவிக்கப்பட்டது. ఈ యొక్క యెజబేలు మధ్యవర్తిగా ఉండి ఇక్కడ ఒక కార్యమును జరిగించున్నది. இப்பொழுது எசேபேல் இவர்களுக்கு மத்தியவர்த்தியாக இருந்து அவள் ஒரு காரியத்தை நடப்பித்தாள். ఆ సందర్భంలో ఇక్కడ నీవును దేవునిని రాజును దూషించితవని ఇతని మీద లేనిపోని ఇద్దరు అబద్ధము చెప్పే సాక్ష్యం కలిగిన వారిని వారు సిద్ధపరుస్తున్నారు. இப்பொழுது தேவனையும் ராஜாவையும் இந்த நாபாத் அவன் தூஷித்தான் என்று சொல்லக்கூடிய இரண்டு பொய் சாட்சிகளை அவனுக்கு விரோதமாக நிறுத்தும்படியாக அவள் அறிவிக்கிறாள். ఆ దేవునిని రాజును దూషించేటువంటి ఒక అనుభవమును ఇక్కడ వారు క్రియేట్ చేస్తున్నారు. இங்கே அவன் தேவனையும் ராஜாவையும் தூஷித்தான் என்கிற ஒரு அனுபவத்தை அவன் மேல் அவர்கள் சிருஷ்டிக்கிறார்கள். అప్పుడు ఎవరైతే దేవునిని రాజును దూషిస్తున్నారో వారిని రాళ్లతో కొట్టి చంపాలి, అది ప్రమాణమైంటున్నది. அப்படியானால் தேவனையும் ராஜாவையும் யார் தூஷிக்கிறானோ அவனை கல்லெறிந்து கொல்ல வேண்டும் என்பதுதான் பிரமாணம். కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుని దేవునిని దూషించేటువంటి అనుభవంలో మనకు కనబడకూడదు. நாம் ராஜாவையும் தேவனையும் தூஷிக்கிற ஒரு அனுபவத்திலே காணப்படக்கூடாது. ఎవరైతే దేవునిని రాజును దూషిస్తున్నారో వారు సాతాను యొక్క జనులుగా పిలువబడుతున్నారు. யார் யார் தேவனையும் ராஜாவையும் தூஷிக்கிறார்களோ அவர்கள் சாத்தானுடைய மக்களாகத்தான் எண்ணப்படுகிறார்கள். ఇక్కడ నాబోతు అనేటువంటి ఈ యొక్క సహోదరుడికి వ్యతిరేకముగా విరుద్ధముగా ఈ ఆగబు రాజు ఆయన పలికినటువంటి ఒక ప్లాన్ అయింటున్నది. இது இந்த ஆகாப் ராஜா இந்த நாபோக்கு விரோதமாக அவன் உருவாக்கின ஒரு திட்டமாக காணப்படுகிறது. కనుక మన యొక్క జీవితంలో కూడా అనేక సందర్భాలలో విరోధముగా ఇటువంటి దేవుని దూషించేటువంటి వ్యక్తులు మన జీవితంలో కూడా కనబడుతున్నారు. அவ்விதமாக நம்முடைய ஜீவியத்திலும் கூட தேவனை தூஷிக்கிற ஜனங்கள் காணப்படுகிறார்கள். వీరు రెండవ అనుభవమునకు చెందిన వారుగా కనబడుతున్నారు. இவர்கள் இந்த இரண்டாவது அனுபவத்தை சேர்ந்தவர்களாக காணப்படுகிறார்கள். దేవుని దూషించే వారిలో మూడో గ్రూపును కూడా మనం చూసినట్లయితే தேவனை தூஷிக்கிறவர்களே மூன்றாவது கூட்டத்தை பார்ப்போம் என்றால் నిర్గమాకాండము, உபாகமம், నిర్గమ ఎక్సోడస్, யாத்ராகமம்,
నిర్గమాకాండము 22వ అధ్యాయము 22ஆம் அதிகாரம் 28వ వాక్యం చదువుకుందాం. 28ஆம் వచనத்தை వాసిపం. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ నీవు దేవునిని నిందింపకూడదు, నీ అధికారిని శపింపకూడదు అని రాయబడి ఉన్నది. இங்கே தேவனை நீ தூஷிக்க கூடாது என்றும் நீ அதிகாரியை நீ அவிதமாக எதிர்த்து சொல்லக்கூடாது என்றும் எழுதப்பட்டிருக்கிறது. ఎవరైతే దేవునిని దూషిస్తున్నారో వారు అధికారిని కూడా దూషించకూడదు అనే ఒక ప్రమాణం ఇక్కడ రాయబడి ఉన్నది. யார் யார் தேவனை தூஷிக்கிறார்களோ அவர்கள் அதிகாரியும் கூட தூஷிக்க கூடாது என்று ஒரு புதிய பிரமாணத்தை எழுதப்பட்டிருக்கிறது. ఈ యొక్క అధికారులు వీరు దేవునితో సమానముగా పిలువబడుతున్నారు. இந்த அதிகாரிகள் தேவனுக்கு சமமாகத்தான் எண்ணப்படுகிறார்கள். ఈ యొక్క అధికారులు వారు నడిపించే వారిని బయలుపరుచున్నది. இந்த அதிகாரிகள் நடத்திపుకారులే வெளிப்படுத்துகிறது. ఆ దేవునిని మనము దూషిస్తే అది ఎంత నష్టమో అదే విధముగా దేవునితో సమానమైన ఈ అధికారులను కూడా మనము నిందింపకూడదు. தேவனை நிந்தித்தால் அது எவ்வளவு நமக்கு தாழ்வோ அதை போலதான் நாம் அதிகாரிகளை நம்முடைய நடத்திపుകാరుகளை దూషిப்பதும் సమం. అది మనకి ఉద్యోగ స్థలాల్లో గాని వ్యాపార స్థలాల్లో గాని సంఘములో గాని అధిపతులు అనేవారు వారు దేవునితో సమానముగా పిలువబడుతున్నారు. அவர்கள் நம்முடைய வேலை செய்கிற இடத்திலோ நாம் வியாபாரம் செய்கிற இடத்திலோ இல்லாவிட்டால் நம்முடைய சபையிலோ இந்த அதிகாரிகள் என்பது நம்முடைய நடத்திப்புக்காரர்களுக்கு சமமாய் எண்ணப்படுகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. వీరు దూషించే వారిలో 3వ గ్రూపుగా పిలువబడుతున్నారు. இவர்கள் దూషిக்கிறவர்களிலே 3ஆம் கூட்டமாய் எண்ணப்படுகிறார்கள். 4వ గ్రూపును వారు కూడా మనం చూచినట్లయితే 4வது கூட்டத்தாரை நாம் பார்ப்போம் என்றால் అపోస్తల కార్యములు அப்போஸ்தல நடபடிகள் 6వ అధ్యాయానికి రండి. 6ஆம் அதிகாரம் 8వ వాక్యం నుండి చదవండి. 8ஆம் వచనத்திலிருந்து వాసిపోం. స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనులనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. కాని మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ స్టెఫను అనేటువంటి దైవజనుడిని మనం చూడగలుగుతున్నాము. இங்கே ஸ்தேபான் என்கிற ஒரு தேவனுடைய மனுஷனை நாம் பார்க்கிறோம். ఆయన దైవ సేవకుడుగాను కృపతోను బలముతోను నిండినవాడుగా ఆయన కృపతో బలముతో వాడబడుచున్నాడు. இவன் தேவ மனுஷனாய் அவன் கிருபையும் அபிஷேகம் நிறைந்தவனாய் பலத்த காரியங்களை செய்கிறவனாய் காணப்பட்டான். ఆయన దేవునికి జనుల మధ్య అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు, ఎన్నో కార్యములు ఆయన చేయుచున్నాడు. அவன் தேவனுடைய ஜனங்களின் மத்தியிலே அற்புத காரியங்களையும் அடையாளங்களையும் பெரிய காரியங்களையும் அவன் நடப்பித்தான். పలు దేశముల మధ్యలో కూడా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయుచున్నారు. அவன் தேசத்திலே அவன் பெரிய பெரிய காரியங்களை செய்தான். అయితే కొంతమంది స్టెఫనుని వాదించుచు తర్కించుచు అతడి యొక్క జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేని వారుగా కనబడుచున్నారు. இங்கே இந்த ஸ்தேவானை சிலர் எதிர்க்கும்படியாக அவனையும் அவன் பேசின ஞானத்தையும் அவனை ஏவின ஆவியும் கண்டு அவர்கள் அதிர்ந்தார்கள். అయితే అతడు కృపతోను బలముతో నిండినవాడు కాబట్టి వారు ఏమి చేయలేక చివరికి ఇతడు దేవదోషం చేస్తున్నాడు, దేవునికి విరోధముగా మోషేకి విరోధముగా ఇతడు క్రియ చేస్తున్నాడని కొంతమంది మనుషులను వారు పోగు చేసుకొని కుదుర్చుకొని ఈ స్టెఫనుకి విరోధంగా క్రియ చేస్తున్నారు. அவன் கிருபையினாலும் அவன் வல்லமையினாலும் அவன் பெரிய காரியங்களை செய்தபடினால் அவனுக்கு எதிர்த்து நிற்க கூடாமல் அவன் மோசேயையும் தேவனையும் தூஷித்தான் என்று
அவனுக்கு விரோதமாய் பொய் சாட்சி சொல்லக்கூடியவர்களை அவனுக்கு விரோதமாக நிறுத்தினார்கள். ఇతడు దూషణ వాక్యములు పలుకుచున్నాడని ఈ యొక్క స్టెఫను అనేటువంటి అపోస్తలులకు విరోధముగా ఇక్కడ వారు కొంతమంది మనుషులను పోగు చేసుకొని స్టెఫనుకి విరోధంగా మాట్లాడుతున్నారు. இவன் தூஷண வார்த்தைகளை பேச கேட்டோம் என்று சொல்லும்படியாக மனுஷரை ஸ்தேவானுக்கு விரோதமாக அவர்கள் நிறுத்தினார்கள். దీనిని బట్టి ఇక్కడ అపోస్తలులు దైవజనులకు విరోధముగా దూషణ మాటలు పలికే వారిని ఒక బ్యాచిని వారు తయారు చేసుకొని స్టెఫనుకి విరోధంగా క్రియ చేస్తున్నారు. இந்த அப்போஸ்தலனுக்கு விரோதமாக இந்த தேவனுடைய மனுஷனாகிய இந்த ஸ்தேவானுக்கு விரோதமாக பொய் சாட்சியாக நிற்கும்படியாக சில மனுஷரை எழுப்பி அவன் தேவதூஷணம் சொன்னான் என்று నిరూపించబడిயாக அவர்கள் ముయర్చితారు. వారు స్టెఫనుకి విరోధముగా ఎంతమంది మనుషులను వారు పోగు చేసుకొని విరోధంగా క్రియ చేసినప్పటికీ స్టెఫను యొక్క ముఖము దేవదూతల వలె ప్రకాశించినట్టుగా 14-15 యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. அவர்கள் எவ்வளவுதான் இந்த ஸ்தேவானுக்கு விரோதமாக தேவதூஷணம் சொல்லும்படியாக மனுஷர்களை அவர்கள் ஆயத்தம் பண்ணின போதிலும் கடைசியாக பார்க்கும்போது இந்த ஸ்தேவானின் முகம் தேவதூதனின் முகத்தை போல அவர்கள் కంటాர்கள். ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. వారు ఈ యొక్క అపోస్తుడైన స్టెఫనుకు ఎంత విరోధముగా వారు మనుషులను పోగు చేసుకొని క్రియ చేసినప్పటికీ స్టెఫను యొక్క ముఖము దేవుని యొక్క దూత వలె ప్రకాశించింది. அவர்கள் எவ்வளவுதான் இந்த அப்போஸ்தலனாகிய ஸ்தேவானுக்கு விரோதமாக மனுஷர்களை எழுப்பி அவர்கள் தேவதூஷணம் சொன்னான் என்று நிரூபிக்கும்படியாக முயற்சித்த போதிலும் அவனுடைய முகம் தேவதூதனுடைய முகம் போல் இருப்பதாக அவர்கள் కంటాர்கள். ఈ దినాలలో అపోస్తలులకు విరోధముగా ఇటువంటి దూషకులు లేచి వారు క్రియ చేసిన విధముగా ఈ దినాలలో కూడా సేవకు విరోధముగా దైవ సేవకుల విరోధముగా దూషించేవారు సంఘములో ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. அந்நாளிலே அப்போஸ்தலனுக்கு விரோதமாக தூஷிக்கிறவர்கள் இருந்தது போல இந்நாட்களில் கூட தேவ ஊழியர்களுக்கு விரோதமாக దూషిக்கிறவர்கள் இருக்கிறார்கள். అయితే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యొక్క జ్ఞానము మనకు సహాయంగా ఉంటుంది. ஆனால் நம்மிலே இருக்கிற தேவனுடைய ஆவியும் தேவ ஞானமும் நமக்கு உதவியாக இருக்கட்டும். అప్పుడు ఆ ఎదిరించేవారు దూషించేవారు మనల్ని ఏమీ చేయలేరు. அப்படியானால் நம்ம எதிர்க்கிறவர்கள் அப்பொழுது ஒன்று செய்ய முடியாது. ఇది 4వ అనుభవం అంటున్నది. இதுதான் 4ஆம் అనుభవం. ఆ యొక్క దూషకులలో 5వ గ్రూపును వారు మనం చూచినట్లయితే இந்த దూషిக்கிறவர்களே 5ஆம் கூட்டத்தை நாம் பார்க்கும்போது లూకాసు వార్త 5వ అధ్యాయమునకు రండి. லூகாஸ் சுவிசேஷம் 5ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். లూకాసు వార్త 5వ అధ్యాయము 21వ వాక్యం. 5ஆம் அதிகாரம் 21ஆம் వచనం. శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపము క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். యేసుక్రీస్తు ఈ లోకములో జీవించిన దినాలలో ప్రభువుకి శాస్త్రులు పరిసయ్యులకి అడుగడుక్కి పలు విధమైన సమస్యలు ఎదురవుతున్నవి. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த பூமியில ஜீவித்த நாட்களிலே அவருக்கும் இந்த வேதபாகர் பரிசேயருக்கும் అనేక విధమైన సమయங்களிலே அவர்களுக்கு వాగ్వాదங்கள் ఉండాయిச்சு. ఇక్కడ యేసుక్రీస్తు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఒక వ్యక్తిని యేసు ప్రభు తనకు అధికారముతో ఆయన మాట్లాడుచున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து ஒருவனை நோக்கி தம்முடைய அதிகாரத்தினாலே உன்னுடைய பாவங்கள் மன்னிக்கப்பட்டது என்றார். అప్పుడు దానికి వ్యతిరేకంగా శాస్త్రులు పరిశీలన ఏమంటున్నారంటే పాపములు క్షమించే అధికారము దేవుడికి మాత్రమే ఉన్నది కదా, మరి ఆ అధికారం నీకు లేదు, నీవు దేవదూషణ చేస్తున్నావని యేసు ప్రభు చెప్పినటువంటి దానిని వారు తప్పుగా అర్థం చేసుకొని ఆయన దేవదూషణ చేసి ఉన్నారని ఆయన మీద నేరం మోపుచున్నారు. கர்த்தராகிய இயேசு கிறிஸ்துக்கு விரோதமாக இந்த வேதபாரகரும் பரிசேயரும் பாவங்களை மன்னிக்கிறதற்கு தேவன் ஒருவருக்கே அதிகாரம் உண்டல்லவா, இவன் எதற்காக தேவதூஷணம் சொல்லுகிறான் என்று కర్తరాగియ యేసుక్రీస్తువుకి ఎదురు నిன்றார்கள். పాపములు క్షమించే అధికారం ఈయనకి లేదు, ఈయన దేవదూషణ చేయుచున్నారని శాస్త్రులు పరిసయ్యులు యేసుకు విరోధంగా క్రియ చేస్తున్నారు. பாவங்களை மன்னிக்கிற அதிகாரம் இவனுக்கு இல்லை, இவன் தேவதூஷணம் தான் சொல்லுகிறான் என்று
கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுக்கு விரோதமாக வேதபாரகரும் பரிசேயரும் சொன்னார்கள். మరొక చోట కూడా ప్రధాన యాజకుడు ఈయన దేవదూషణ చేయించున్నాడు, మనకు సాక్షులతో పని లేదని ప్రధాన యాజకుడు తన వస్త్రాలు చింపుకున్నాడు. இங்கே இன்னொரு இடத்திலே பிரதான ஆசாரியன் இவன் தேவதூஷணம் சொல்லுகிறான், இனிமே நமக்கு சாட்சிகள் வேண்டியது என்ன என்று சொல்லி அவன் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டான். మత్తయి సువార్త 26వ అధ్యాయము 65వ వాక్యం చదువుకుందాం. மத்தேயு சுவிசேஷம் 26ஆம் அதிகாரம் 5ஆம் வசனம், 65 65 65ஆம் வசனம். ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగిను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని యేసు ప్రభు దేవదూషణ చేసి ఉన్నాడు, ఇతడు మరణమునకు పాత్రుడని పలుకుచున్నాడు. இங்கே பிரதான ஆசாரியன் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டு இவன் தேவதூஷணம் சொன்னான், இந்த இயேசு கிறிஸ்து மரணத்துக்கு பாத்திரன் என்றார்கள். ఇక సాక్షులతో మనకేమి సంబంధం లేదని ఈ ప్రధాన యాజకుడు పలుకుచున్నాడు. இனி சாட்சிகள் நமக்கு வேண்டியது என்ன என்று இந்த பிரதான ஆசாரியன் சொல்லுகிறான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు ధర్మశాస్త్రం రూల్ ప్రకారంగా ఆయన వస్త్రాలు చింపుకోకూడదు. பிரதான ஆசாரியன் நியாய பிரமாணத்தின்படி தன்னுடைய வஸ்திரங்களை ஒருபோதும் கிழித்துக் கொள்ளக்கூடாது. కానీ ప్రధాన యాజకుడు చేయకూడనటువంటి ఒక పనిని ఈయన చేసి ఉన్నాడు. ஆனால் இந்த பிரதான ஆசாரியன் செய்யக்கூடாத ஒரு வேலையை தான் இந்த பிரதான ஆசாரியன் செய்தான். యేసు ప్రభు యొక్క జీవితంలో ఆ పొరపాటును మనం చూడడం లేదు, కానీ ప్రధాన యాజకుడు అతనిలో ఈ యొక్క లోపమును మనం చూడగలుగుతున్నాము. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் ஜீவித்திலே ஒரு குற்றத்தையும் நாம் கண்டுபிடிக்க முடியவில்லை. ஆனால் இந்த பிரதான ஆசாரியனிடத்தில் இந்த ஒரு குறைவை நாம் காண்கிறோம். యేసు ప్రభు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకొని గ్రహింపు లేని వారుగా ఉండి ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து சொன்ன வார்த்தைகளின் அர்த்தத்தை சரியாக புரிந்து கொள்ளாமல் பிரதான ஆசாரியன் நியாய பிரமாணத்துக்கு விரோதமாக தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டான். కానీ రూల్ ప్రకారముగా ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకోకూడదు. ஆனால் பிரமாணத்தின்படி பிரதான ஆசாரியன் ஒருபோதும் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொள்ளக்கூடாது. దీనిని గురించి లేవి కాండం 21వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து லேவியராகமம் 21ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 10వ వచనం చదువుకుందాం. 10ஆம் వచనத்தை వాసిப்போம். ప్రధాన యాజకుడగుటకి తన సహోదరుల్లో ఎవని తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నట్టుకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. ఇంకా చదవండి. అతడు శవము దగ్గరకు పోరాదు, తన తండ్రి శవమునే గాని తన తల్లి శవం వల్లనే గాని తన్ను అపవిత్ర పరచుకొన రాదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ప్రధాన యాజకుడులో అతనికి కొన్ని కండిషన్లు ఇక్కడ రాయబడి ఉన్నవి. இங்கே பிரதான ஆசாரியனுக்கு சில கற்பனைகள் கொடுக்கப்பட்டிருக்கிறது. ఆయన ఈ కార్యములు చేయకూడదు అని ఇక్కడ రాయబడి ఉన్నది. இப்படிப்பட்ட காரியங்களை இவன் செய்யக்கூடாது என்று எழுதப்பட்டிருக்கிறது. అతడు తల పైకప్పు తీయకూడదు, அவன் தன்னுடைய தலைமுடியை எடுத்துக்கொள்ளக்கூடாது, తన యొక్క బట్టలను అతడు చింపుకోకూడదు, அவன் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொள்ளக்கூடாது, అతడు శవము దగ్గరికి రాకూడదు, அவன் பிரேதம் கிடைக்கும் இடத்திற்கு வரக்கூடாது. అది సొంత తల్లి అయినా సరే సొంత తండ్రి అయినా సరే వారి శవాల దగ్గర కూడా ప్రధాన యాజకుడు సమీపించకూడదు. இந்த பிரதான ஆசாரியன் தன்னுடைய சொந்த தகப்பனானாலும் சரி, தன்னுடைய சொந்த தாயானாலும் சரி, அந்த பிரேதத்தின் அருகிலே அவன் வரக்கூடாது. ఆ తర్వాత 12వ వచనములో ప్రధాన యాజకుడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళకూడదు. இந்த 12ஆம் வசனத்திலே இந்த பிரதான ஆசாரியன் அவன் பரிசுத்த ஸ்தலத்தை விட்டு அவன் புறப்பட்டு செல்லக்கூடாது. అతడు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచకూడదు. அவன் தன்னுடைய தேவனுடைய பரிசுத்த வாசஸ்தலத்தை ஒருபோதும் அவன் பரிசுத்த குலைச்சலாக்க கூடாது. ప్రధాన యాజకుడికి కొన్ని ప్రమాణములు ఇక్కడ లిఖింపబడి ఉన్నవి. இவ்விதமாக பிரதான ஆசாரியனுடைய சில பிரமாணங்கள் இங்கே எழுதப்பட்டிருக்கிறது. అందువల్ల యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడక మునుపు ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకున్నాడు. ஆனால் கர்த்தராகிய இயேசு கிறிஸ்து அவர் சிலுவையில் அறையப்படுவதற்கு முன்னதாக இந்த பிரதான ஆசாரியன் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டார். ఈయన దేవదూషణ చేసి ఉన్నాడని
కోపపడి ఆయన తన వస్త్రములు చింపుకున్నాడు. இவன் தேவதூஷணம் சொல்லுகிறான் என்று சொல்லி அவன் கோபப்பட்டு தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொண்டான். యేసు ప్రభు దేవదూషణ చేయలేదు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து தேவதூஷணம் சொல்லவில்லை. మనిషి కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట నిశ్చయముగా మీరు సూచెదరని యేసు ప్రభు పరలోకం యొక్క అనుభవమును ప్రధాన యాజకుడితో తెలియపరిచారు. மனுஷகுமாரன் சர்வவல்லவருடைய வலது பார்சத்தில் வீற்றிருப்பதை காண்பீர்கள் என்று இந்த பிரதான ஆசாரியனிடம் சம்பவிக்க போகிறதை குறித்து சொன்னார். కానీ దానిని ప్రధాన యాజకుడు అర్థము చేసుకోకుండా తన వస్త్రాలు చింపుకున్నాడు. ஆனால் இந்த காரியத்தை பிரதான ஆசாரியன் புரிந்து கொள்ளாமல் அவன் தன்னுடைய வஸ்திரத்தை கிழித்துக் கொண்டான். కానీ ధర్మశాస్త్రం రూల్ ప్రకారంగా ప్రధాన యాజకుడు వస్త్రాలు చింపుకోకూడదు. ஆனால் நியாய பிரமாணத்தின் சட்டத்தின்படி அவன் பிரதான ஆசாரியன் ஒருபோது தன்னுடைய வஸ்திரத்தை கிழித்துக் తన கொள்ளக்கூடாது. వస్త్రములు ప్రధాన యాజకుడు చింపుకున్నందువల్ల అది యూదులకు ఒక గొప్ప న్యాయ తీర్పుగా మారుతుంది. இந்த பிரதான ஆசாரியர் தன்னுடைய வஸ்திரங்களை கிழித்துக் கொள்ளும் போது அது யூதருக்கு விரோதமாக ஒரு பெரிய நியாய தீர்ப்பாக மாறுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది ఒక దూషణ గురించి, ఇది ఒక అనుభవం అంటున్నది. இது தூஷணத்திலே இன்னொரு அனுபவமாயிருக்கிறது. మరొక కార్యాన్ని కూడా మనం చూసినట్లయితే இன்னொரு அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் ఈ యొక్క దూషణ మాటలు పలికేది ఇది యాంటీ క్రైస్ట్ యొక్క స్పిరిట్ అంటున్నది. இந்த தூஷண வார்த்தைகளை சொல்லுவது இது இந்த ஆன்டி கிறிஸ்துடைய ஆவியாகத்தான் இருக்கிறது. అంత్య క్రీస్తు యొక్క ఆత్మ అంటున్నది. இதுதான் அந்தி கிறிஸ்துவின் ஆவி. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 3వ వాక్యములో మనం చదువుకుందాం. இந்த வெளிப்படுத்தல் விசேஷம் 15ஆம் அதிகாரம் 3ஆம் வசனத்தை நாம் வாசிப்போம். అప్పుడతడు ఆత్మవసునైన నన్ను అరణ్యమున కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది దేవదూషణలో 7వ అనుభవంగా పిలువబడుతున్నది. இது தேவதூஷணத்திலே 7ஆம் அனுபவமாய் அறிவிக்கப்படுகிறது. ఇక్కడ ఒక స్త్రీని మనము చూడగలుగుతున్నాము. இங்கே ஒரு ஸ்திரீயை நாம் பார்க்கிறோம். ఈ స్త్రీ మృగము మీద కూర్చుండినటువంటి ఒక స్త్రీ. இந்த ஸ்திரீ ஒரு மிருகத்தின் மேல் உட்கார்ந்து கொண்டிருக்கிறாள். ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో అక్కడ చంద్రుని మీద నిలబడిన ఒక స్త్రీని చూడగలుగుతున్నాము. வெளிப்படுத்தல் விசேஷம் 12ஆம் அதிகாரத்திலே சந்திரனிலே நின்று கொண்டிருக்கிற ஒரு ஸ்திரீயை நாம் காண்கிறோம். ఆ స్త్రీ నూతన నిబంధన సంఘాన్ని బయలుపరుచున్నది. அந்த ஸ்திரீ புதிய ஏற்பாட்டு சபையை வெளிப்படுத்துகிறாள். ఇక్కడ మృగము మీద కూర్చున్నటువంటి మరొక స్త్రీని చూడగలుగుతున్నాము. ஆனால் இங்கே மிருகத்தின் மேல் உட்கார்ந்து கொண்டிருக்கிற இன்னொரு ஸ்திரீயை நாம் பார்க்கிறோம். ఈ స్త్రీ చేయి విడవబడినటువంటి సంఘాన్ని బయలుపరుచున్నది. இந்த ஸ்திரீ கைவிடப்பட்ட சபையை காட்டுகிறது. అందువల్ల ఈ స్త్రీ శిరస్సు మీద 7 తలలు 10 కొమ్ములు ఈమెకు కనబడుచున్నవి. இந்த ஸ்திரீயின் தலையிலே 7 தலைகளும் 10 கொம்புகளும் காணப்படுகிறது. ఆ తర్వాత దేవదూషణ నామములతో నిండుకొని ఈ మృగము మీద ఈ స్త్రీ కూర్చుంటుంది. தேவதூஷணமான நாமங்களால் நிறைந்ததுமான சிவப்பு நிறமுள்ள ஒரு மிருகத்தின் மேல் தான் இந்த ஸ்திரீ உட்கார்ந்து கொண்டிருக்கிறார். అందువల్ల దేవుని దూషణం కలిగేటువంటి దేవదూషణ కలిగిన మాటలు ఈ యొక్క మృగానికి, ఈ స్త్రీకి కనబడుచున్నది. ఇది అంత్యక్రీస్తు యొక్క స్పిరిట్ అయింటున్నది. இந்த தேவனுடைய தூஷணமான நாமங்களால் நிறைந்ததான இந்த மிருகமாய் இந்த ஸ்திரீயாய் காணப்படுகிறாள். அதுதான் அந்தி கிறிஸ்துவின் ஆவியாய் இருக்கிறது. అందువల్ల పౌలు అంత్య దినములలో అపాయకరమైన కాలముల వచ్చును, స్వార్థ ప్రియులు, ధనాపేక్ష ప్రియులు, బింకములాడేవారు, అహంకారులు, దూషకులు అని ఆయన పలుకుచున్నాడు. ஆகையால் தான் கடைசி காலத்திலே கொடிய காலங்கள் சபையிலே சம்பவிக்கும் என்று அப்போஸ்தலனாகிய பவுல் மனுஷர் சற்பிரியராயும் பணப்பிரியராயும் போஜன பிரியராயும் வீம்புக்காரராயும் பெருமைக்காரராயும் இப்பொழுது தேவனை தூஷிக்கிறவர்களாக இருப்பார்கள் என்றார். ఈ యొక్క దేవదూషణ కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ మృగం మీద కూర్చుంటుంది. ఇది అంత్యక్రీస్తు యొక్క ఆత్మని బయలుపరుచున్నది. இந்த தேவனை தூஷிக்கிற இந்த ஸ்திரீ அவள் மிருகத்தின் மேல் உட்கார்ந்து கொண்டிருக்கிறாள். இது அந்த கிறிஸ்துவின் ஆவியை காட்டுகிறது. ఇది దేవదూషణలో 7వ అనుభవం అంటున్నది. இது தேவதூஷணத்திலே 7ஆம் அனுபவம். మరొకటి 8వదిగా మనం చూసినట్లయితే 8ஆவதாக நாம் பார்க்கும்போது యెషయా గ్రంథానికి రండి. ஏசாயா புஸ்தகத்துக்கு வாருங்கள். యెషయా గ్రంథం 37వ అధ్యాయమునకు రండి. 37ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 17వ వాక్యం చదువుకుందాం. 17ஆம் వచనத்தை వాసిపోం. సైన్యములకు అధిపతియగు యెహోవా చెవియొగ్గి ఆలకించుము. యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడవైన
నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ యెహోవా కన్నులు తెరిచి దృష్టించము, జీవమగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవినబెట్టుము. இங்கே கர்த்தாவே நீர் உமது கண்களை திறந்து பாரும், சனகரிப் ஜீவனுள்ள தேவனை தூஷிக்கும்படியாக சொல்லி அனுப்பின வார்த்தைகளை கேளும் என்றான். జీవమగల దేవునిని దూషించేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. இங்கே ஜீவனுள்ள தேவனை தூஷிக்கிற ஒருவனை நாம் இங்கே பார்க்கிறோம். ఇతడి పేరే సన్హెరీబు. இவனுடைய பெயர் தான் சனகரிப். సన్హెరీబు ఆత్మ ఇది సాతానిక ఆత్మకి సాదృశ్యముగా ఉన్నది. இந்த சனகரிபினுடைய ஆவி இது சாத்தானுடைய ஆவிக்கு தான் அடையாளமாக இருக்கிறது. ఈ సన్హెరీబు మనుషులను పంపాడు. இந்த சனகரிப் அவன் மனுஷர்களை அனுப்புகிறான். జీవమగల దేవుని దూషించమని ఈయన మనుషులను పంపి ఉన్నాడు. ஜீவனுள்ள தேவனை தூஷியுங்கள் என்று இவன் மனுஷரை அனுப்புகிறான். దేవుని దూషించేటువంటి ఆత్మ కలిగిన వాడే సన్హెరీబు. இந்த தேவனை தூஷிக்கிற ஒரு ஆவியை உடையவன் தான் இந்த சனகரிப். కనుక ఈ యొక్క ఆత్మ మనకి జీవితంలో ప్రవేశించకూడదు. ஆகையால் இந்த ஆவி நம்முடைய ஜீவியத்திலே பிரவேசிக்க கூடாது. మనుషులను దూషించినా పర్వాలేదు, కానీ ఈ సన్హెరీబు అనే దుష్టుడు జీవమగల దేవునినే ఇతడు దూషిస్తున్నాడు. ஒருவேளை மனுஷனை தூஷித்தால் பரவாயில்லை, இந்த சனகரிப்போ அவன் ஜீவனுள்ள தேவனையே தூஷிக்கிறான். ఈయనను గురించి 36వ కీర్తన, యెషయా గ్రంథం 36వ కీర్తన మొదటి వచనములో కూడా చూడగలుగుతున్నాము. இதை குறித்து ஏசாயா 36ஆம் அதிகாரம் முதல் வசனத்தில் கூட பார்க்கிறோம். యెషయా గ్రంథం 36వ అధ్యాయం మొదటి వాక్యం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనిను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇతడు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారముల కలిగిన పట్టణముల మీదకి వచ్చి వాటిని పట్టుకున్నాడు. இங்கே அசிரியா ராஜாவாகிய சனகரிப் அவன் யூதாவின் பட்டங்களுக்கு விரோதமாக வந்து அரணான பட்டங்களை அவன் பிடித்து கொண்டான். ఇతడికి చాలా విస్తారమైనటువంటి గుర్రములు ఉంటున్నవి. இவனுக்கு மிகவும் விஸ்தாரமான அவனுக்கு குதிரைகள் காணப்பட்டது. 4వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 36:4. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవిలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి, యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். ఇక్కడ ఈ సన్హెరీబు పలుకుచున్నాడు, ఎవరిని నమ్ముకొని నీవు నా మీదికి యుద్ధానికి వస్తున్నావు. இங்கே சனகரிப் சொல்லுகிறான், நீ யாரை நம்பி என் மேல் யுத்தத்திற்கு வருகிறாய். కనుక ఈయనకి విస్తారమైన గుర్రములు ఉన్నవి, అందువల్ల ఇతడు ధీమాగా మాట్లాడుతున్నాడు. இவனுக்கு மிகவும் ஏராளமான குதிரைகள் இருப்பதினால் தான் அவன் அவ்வளவு திமிராக பேசுகிறான். 8వ వాక్యం కూడా చదవండి. 8ஆம் வசனம் கூட வாசியுங்கள். కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము, 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను, లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒకని నీవేలాగు ఎదిరింతువు. రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం உண்டாகட்டும். సన్హెరీబు అనేటువంటి ఈయనకి 2000 గుర్రములు కనబడుచున్నవి. இந்த சனகரிப் என்கிற ராஜாவுக்கு 2000 குதிரைகள் காணப்படுகின்றன. 2000 గుర్రములు ఉన్నవి. ఆ గుర్రములు నడిపించే రౌతులు కూడా ఆయన దగ్గర ఉన్నారు. அந்த 2000 குதிரைகள் அவனுக்கு உண்டு. அந்த 2000 குதிரைகளை நடத்தக்கூடிய வீரர்களும் உண்டு. అందువల్ల ఆయన అంటున్నాడు, నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. இதோ உனக்கு கூடுமானால் நான் அவைகளை உனக்கு கொடுப்பேன். ఎవరిని నమ్ముకొని నా మీదకి ఈ తిరుగుబాటు యుద్ధానికి వస్తున్నావు? நீ யாரை நம்பிக்கொண்டு எனக்கு விரோதமாக யுத்தத்திற்கு வருகிறாய்? ప్రియమైన దేవునికి బిడలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ సన్హెరీబు యొక్క
ఆత్మ జీవమగల దేవుని దూషించేటువంటి ఆత్మ కలిగిన వాడు. இந்த சனகரிப்புடைய ஆவி அது ஜீவனுள்ள தேவனை தூஷிக்கிற ஒரு ஆவி. అతడు గుర్రములు రౌతులు ఉన్నందువల్ల అతడు అతిశయిస్తున్నాడు. அவன் குதிரைகளும் குதிரை வீரர்களும் இருப்பதினால் தான் அவன் மேன்மை பாராட்டுகிறான். 20వ కీర్తన 7వ వాక్యములో గుర్రములను బట్టి రథములను బట్టి మన దేవుడు రక్షింపజాలడు. இங்கே 60ஆம் சங்கீதத்தை நாம் பார்க்கும்போது 20ஆம் சங்கீதத்தை நாம் பார்க்கும்போது 27వ వచనం 20ஆம் சங்கீதம் 7ஆம் வசனம். కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించెదము. நாங்களோ எங்கள் தேவனாகிய கர்த்தருடைய நாமத்தை குறித்தே மேன்மை பாராட்டுவோம். ఈ యొక్క గుర్రము సొంత శక్తిని బయలుపరచునది. இந்த குதிரை என்பது தன்னுடைய சொந்த சக்தியை காட்டுகிறது. గుర్రములను బట్టి రథములను బట్టి కొంతమంది అతిశయిస్తారు. ஆம், சிலர் ரதங்களை குறித்தும் சிலர் இந்த குதிரைகளை குறித்தும் மேன்மை பாராட்டுகிறார்கள். సన్నహరీబు 2000 గుర్రములు రౌతులు ఉన్నందువల్ల అతడు అతిశయిస్తున్నాడు. இந்த சனகரிப்பு கூட அவனுக்கு 2000 குதிரைகள் இருப்பதினால் தான் அவன் மேன்மை பாராட்டுகிறான். అందువల్ల ఎవరిని చూసుకొని ఎవరిని నమ్ముకొని నా మీదకి యుద్ధానికి వస్తున్నావని ఈ సన్నహరీబు పలుకుచున్నాడు. ஆகையால் தான் நீங்கள் யாரை நம்பிக்கொண்டு எனக்கு விரோதமாக யுத்தத்திற்கு வருகிறீர்கள் என்று இந்த சனகரிப்பு கேட்கிறான். ప్రియమైన దేవునికి బిడ్డలారా, జీవమగల దేవునిని దూషించేటువంటి ఈ యొక్క ఆత్మ కలిగిన వాడే సన్నహరీబు. பிரியமானவர்களே, ஜீவனுள்ள தேவனை தூஷிக்கிற ஆவி உடையவன் தான் இந்த சனகரிப். ఇక్కడ గుర్రములు అని చెప్పినప్పుడు సొంత బలాన్ని బయలుపరచున్నది. இந்த குதிரைகள் என்று சொல்லும் போது இங்கே இது சொந்த பலத்தை காட்டுகிறது. మరొక గుర్రములో ఉన్న మరొక అనుభవాన్ని మనం చూసినట్లయితే இந்த குதிரைகளில் இருக்கிற இன்னொரு காரியத்தை நாம் பார்ப்போம் என்றால், ఈ యొక్క గుర్రము అని చెప్పినప్పుడు అది ఐగుప్తు యొక్క శరీర మాంసానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த குதிரைகள் என்றால் இந்த எகிப்தின் சரீர மாம்சத்தை காட்டுகிறது. యెషయా గ్రంథం 31వ అధ్యాయానికి రండి. ஏசாயா புஸ்தகம் 31ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 3వ వచనం చదువుకుందాం. 3ஆம் வசனத்தை வாசிப்போம். ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కాని ఆత్మ కావు. దేవునికి స్తోత్రం కలుగుగా. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఐగుప్తీయులు మనుషులే గాని దేవుడు కారు. இந்த எகிப்தியர் மனுஷர் தானே, தெய்வம் அல்ல. ఐగుప్తీయుల యొక్క గుర్రములు మాంసమయము లేగానే ఆత్మ కాదు. இந்த எகிப்தியருடைய குதிரைகளும் மாம்சம் தானே, அவைகள் ஆவிகள் அல்ல. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఐగుప్తీయుల యొక్క గుర్రములు ఇవి ప్రపంచములో పేరు పొందినటువంటి గుర్రములుగా కనబడుచున్నవి. இந்த எகிப்தியருடைய குதிரைகள் தான் உலகத்திலே புகழ்பெற்ற குதிரைகளாக காணப்படுகிறது. అందువల్ల సొలొమోను జ్ఞాని పరమగీత 1వ అధ్యాయం 9లో ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చేదను అని ఆయన పలుకుచున్నాడు. ஆகையால் தான் உன்னத பாட்டு 1ஆம் அதிகாரத்திலே நான் உன்னை இந்த பார்வோனின் பரிகளுக்கு ஒப்பாக நான் ஒப்பிடுகிறேன் என்று சொல்கிறான். 1వ అధ్యాయం 9వ వచనం. 1ஆம் அதிகாரம் 9ஆம் வசனம். నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. என் பிரியமே, பார்வோனுடைய ரதங்களிலே பூட்டப்பட்டிருக்கிற பரிகளின் பவுஞ்சிக்கு நான் உன்னை ஒப்பிடுகிறேன். ప్రపంచములో ఉన్న రథములలో గుర్రములలో ఐగుప్తులో ఉన్నటువంటి గుర్రములు రథములు అవి విశేషమైనవి. உலகத்திலே உள்ள எல்லா குதிரைகளை பார்க்கலும் எகிப்தில் உள்ள குதிரைகள் மிகவும் புகழ் பெற்றவைகள். అందువల్ల సొలొమోను యొక్క జ్ఞాని, నా ప్రియురాలారా ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ஆகையால் தான் என் பிரியமே, நான் பார்வோனுடைய ரதத்திலே பூட்டப்பட்டிருக்கிற பரிகளுக்கு உன்னை ஒப்பிடுகிறேன். అందువల్ల ఈ గుర్రము సొంత బలమును జ్ఞానాన్ని బయలుపరచున్నది. ஆகையால் இந்த குதிரைகள் சொந்த பலத்தை சொந்த ஞானத்தை தான் காட்டுகிறது. రెండవది, ఈ యొక్క గుర్రములు ఐగుప్తుల యొక్క మాంసమయములు అని రాయబడి ఉన్నవి. இந்த குதிரைகள் எகிப்தியருடைய மாம்சம் தானே என்று எழுதப்பட்டிருக்கிறது. అవి ఆత్మ కాదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. அவைகள் ஆவி அல்ல என்று பக்தன் சொல்லுகிறான். అందువల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సన్నహరీబు 2000 గుర్రములు రౌతులు ఉన్నందువల్ల అతడు అతిశయించి జీవగల దేవుని దూషించిన వాడుగా కనబడుచున్నాడు. இந்த சனகரிப் தனக்கு 2000 ரதங்கள் இருந்தபடியினால் இவன் தேவனை దూషించக்கூடிయవనాய் காணப்பட்டான். ఇది 8వ అనుభవంగా పిలువబడుతున్నది. ఇది 8ஆம் అనుభవமாய் இருக்கிறது. ఆ తర్వాత పౌలు యొక్క జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు, పౌలుడి జీవితం కూడా మనం பார்க்கும்போது 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యములో ఆయన క్రీస్తులోనికి రాకముందు దూషకుడు,
హింసకుడు హానికరుడుగా ఉన్నాడు. இந்த 1 தீமோத்தேயு 1 அதிகாரம் 12 வசனத்திலே அவன் கிறிஸ்துவுக்குள் வருவதற்கு முன்னதாக அவன் தூஷிக்கிறவனும் துன்பப்படுத்துவனும் கொடுமை செய்கிறவனுமாக அவன் காணப்பட்டான். పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పౌలు రక్షింపబడక మునుపు ఆయన కూడా క్రైస్తవులను, అపోస్తులను, దేవునిని, అనేక మంది సంఘమును అతడు దూషించి హింసించిన వాడుగా కనబడుచున్నాడు. இந்த அப்போஸ்தலனாகிய பவுலும் அவன் கிறிஸ்துவுக்குள் வருவதற்கு முன்னதாக கிறிஸ்தவர்களையும் இந்த இயேசு கிறிஸ்துவை குறித்த காரியங்களை சொல்லுவர்களையும் கூட அவன் துன்பப்படுத்தி கொடுமைப்படுத்துவனாய் காணப்பட்டான். అటువంటి దూషించే స్వభావం కలిగినటువంటి పౌలుని దేవుని కృప ఆయనను అపోస్తులుగా మార్చబడి ఉన్నది. அவ்விதமாக தூஷிக்கிறவனாக துன்புறுத்துவனாக காணப்பட்ட இந்த பவுலை கர்த்தருடைய கிருபைதான் அவனை அப்போஸ்தலனாக மாற்றிச்சு. దేవుని కృప ఆయనను గొప్ప అపోస్తులుగా మార్చి ఉన్నది. దేవుடைய கிருபைதான் ఇవனை పెரிய అపోస్తలనాக మార్చియது. కనుక మన యొక్క జీవితంలో కూడా దేవునిని, అపోస్తులను, సంఘమును దూషించేవారుగా ఉన్నప్పటికీ మనం సరైన మారు మనసు పొంది దేవుని తట్టు మనం తిరిగినప్పుడు దేవుని కృప మనల్ని మార్చుచున్నది. இவ்விதமாக நாமும் கூட தேவனை தூஷிக்கிறவனாய், சபையை தூஷிக்கிறவனாய், சபையோரை தூஷிக்கிறவனாய் இருந்த போதிலும் దేవుని கிருபைதான் நம்மை மாற்றுகிறது. ఈ యొక్క అంత్య దినములలో సంఘములు దూషకులు అనేవారు ఉంటున్నారు. இந்த கடைசி காலத்திலே దూషిக்கிறவர்கள் సభையிலே காணப்படுகிறார்கள். కనుక అటువంటి గ్రూపులో నుండి మనం విడుదల పొందాలి. அப்படிப்பட்ட காரியத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். మన యేసు త్వరలో రాబోచున్నాడు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். కనుక ప్రభు రాకడికి ఆయన మనలందరినీ సిద్ధపరచును. ஆகிய கர்த்தர் தம்முடைய வருகைக்கு நம்ம எல்லாரும் ஆயத்தப்படுத்துவாராக.